హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ మౌనిక. ఈ వీడియో దేని గురించి ఏంటి అనేది ఆల్రెడీ మీరు thumbnail లో చూసేశారు. మళ్ళీ నేను చెప్తున్నాను, తేము నుండి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో వీటి క్వాలిటీ ఎలా ఉంది, ఈ ప్రొడక్ట్స్ అన్ని యూస్ఫుల్ కాదా, మనం పెట్టిన కాస్ట్ కి వర్తా కాదా అనేది నేను ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటాను. మీరు కనుక ఈ వీడియో నా ఛానల్లో ఫస్ట్ వీడియో చూస్తున్నట్లయితే ఇంకా నా ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయి. మీ ఫ్రీ టైంలో మిమ్మల్ని మీకు టైం పర్మిట్ చేసినప్పుడు జస్ట్ అట్లా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. ఇక ఆలస్యం చేయకుండా నేనేం తెప్పించాను ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ నా మొబైల్ కి డ్రెస్సెస్. ఇన్ని ఉన్నా ఆర్డర్ చేస్తూనే ఉంటాను, అదేంటో నాకు తెలీదు. నాకైతే చాలా ఇష్టం మొబైల్ పౌచెస్ అంటే. మీరు కూడా నాలానే అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఉండింది అనమాట. దీని కలర్ వచ్చేసి మెరూన్. దీనిపైన ఒక మదర్ డాటర్ విత్ స్మాల్ క్యూట్ లిటిల్ హార్ట్స్, రెడ్ ఇన్ కలర్ అండ్ ఒక బ్లాక్ హార్ట్. ఇది ఇట్లా ఉండింది. క్వాలిటీ వైజ్ బాగుంది అని అనిపిస్తుంది. మొబైల్ కి పెడితే ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ దెన్ దీని కాస్ట్ ఎంత అనేది నేను స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను, చెక్అవుట్ చేయండి. ఈ సీజన్ కి తగినట్టుంది. ఏదో రాసి ఉంది, కాకపోతే ఏ డాక్టర్ ఎక్కించుంటాడు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లానే ఉంది, ఏం అర్థం కావట్లేదు. అండ్ దీని క్వాలిటీ కూడా సేమ్ దాని క్వాలిటీ లానే ఉంది, కాకపోతే ఇది కొంచెం కంపారిటివ్లీ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం డెలికేట్ గా అనిపిస్తుంది. అది ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దీని కాస్ట్ కూడా నేను ఇక్కడ పెడతాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది క్విక్ డ్రై మైక్రో ఫైబర్ హెయిర్ క్యాప్. ఇదేంటంటే తలస్నానం చేసుకున్న తర్వాత జుట్టు ఆరబెట్టుకుంటాం కదండి. జనరల్ గా మనం బాత్రూమ్ లోంచి వచ్చేటప్పుడు ఏం చేస్తాం, టవల్ లో జుట్టు కట్టేసుకొని ఆ తడంతా ఆ చెమ్మంతా టవల్ పీల్ చేస్తే దాని తర్వాత మన హెయిర్ డ్రై చేసుకుంటాం కదా. సో ఆ ప్లేస్ లో వీ కెన్ యూజ్ దిస్ అనమాట. ఇదైతే నాది సెకండ్ది. నేను ఫస్ట్ కూడా తేము నుంచి ఆర్డర్ చేశాను అండ్ అది 1.5 years వాడాను. సో వర్త్ ఆఫ్ పర్చేస్ అనమాట. నేను మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఏంటంటే చాలా తక్కువ వెయిట్, అస్సలు హెవీ అనిపించదు. మనం హెయిర్ పైన ఇట్లా ఫోల్డ్ చేసుకున్న తర్వాత టవల్ బరువుగా ఉంటే మనకి తలపోటు వస్తుంది. ఆ తడి జుట్టు పైన బరువు టవల్ పెట్టేసుకుంటే ఇంకా తల అంతా పట్టేసినట్టు హెవీగా అనిపిస్తుంది. ఇట్లా లైట్ వెయిట్ ఉన్నవైతే అంత తల పట్టినట్టు అట్లా ఉండదు అనమాట. అండ్ ఈ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది క్లాత్. ఈజీ టు ర్యాప్ అరౌండ్ యువర్ హెయిర్ అనమాట. అండ్ వాటర్ కూడా చాలా బాగా పీల్చుకుంటుంది. నేను ఎలా యూజ్ చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో క్లిప్ మీకు యాడ్ చేస్తాను. ఒకవేళ మీరు కనుక ఇది పర్చేస్ చేయాలనుకుంటే తేము నుంచి తీసుకోండి. 100% నేనైతే రికమెండ్ చేస్తాను ఇది, బికాజ్ ఆల్రెడీ నేను వాడేసి ఉన్నాను కాబట్టి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫేషియల్ ఐస్ రోలర్. ఇది తెప్పించాను అనమాట. ఇదేంటి అంటే ఇందులో వాటర్, జస్ట్ వాటర్ పోసేసి ఫ్రీజర్ లో పెట్టేయాలన్నమాట. పొద్దున్నే లేచేసరికి ఐస్ క్యూబ్ కింద ఫామ్ అయిపోతుంది. దాన్ని తీసుకొని ఫేస్ పైన ఇట్లా రబ్ చేసుకోవటమే. అది ఎందుకు అనంటే ఈ మధ్యన రీసెంట్ టైమ్స్ లో మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసే ఉంటారు, పొద్దున్నే లేచిన వెంటనే ఐస్ క్యూబ్స్ లో మన ఫేస్ ఇట్లా డిప్ చేసి ఇట్లా ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఫీల్ ఉంటుంది, ఆ పఫీనెస్ అంతా పోతుంది. అండ్ దెన్ మన పోర్స్ అవి ఓపెన్ అయ్యి మనం కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తాము అట్లా. సో నేనైతే ఆ ఐస్ క్యూబ్స్ లో డిప్ చేయడానికి ట్రై చేశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో నాకు తుమ్ములు అవి జలుబు అట్లా వచ్చిందనమాట. సో అట్లా కాకుండా జస్ట్ ఈ ఐస్ క్యూబ్ ఇట్లా రబ్ చేసుకుని ఫస్ట్ ట్రై చేద్దాము, దాని తర్వాత ఐస్ క్యూబ్స్ లో డిప్పింగ్ ట్రై చేద్దామని అనుకున్నాను. ఇది నాకు తేములో తక్కువే పడింది. సో ఐ థాట్ ఆఫ్ ఆర్డరింగ్ ఇట్. దీని కాస్ట్ ఎంత ఏంటి అనేది నేను మళ్ళీ స్క్రీన్ లో డిస్ప్లే చేస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ దీన్ని నేను ఎలా యూజ్ చేస్తున్నాను, వర్తా కాదా అనేది కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేస్తాను, ఓకేనా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి రీయూజబుల్ లింట్ బ్రష్ అనమాట. ఇది ఏంటి అంటే దీని యూజ్ ఏంటి అంటే జర్కిన్స్ గానీ క్లోత్స్ గానీ ఇట్లా పీచులు కింద వచ్చేస్తూ ఉంటాయి కదా, వాటిపైన మనం ఇట్లా రబ్ చేస్తే ఆ పీచ్ అంతా పోయి మళ్ళీ ఫ్రెష్ గా అవుతుంది అని చెప్పేసి దాని యూజ్ అనమాట ఇది. సో నేనైతే ఒక జర్కిన్ నాది మొత్తం పీచ్ కింద వచ్చేసింది, దానికోసం నేను ఇది కొన్నాను. అండ్ టెస్ట్ చేయలేదు, టెస్ట్ చేసి చూద్దాము ఎంతవరకు ఇది వర్త్ అని. నాకైతే అసలు రఫ్ గా ఏం అనిపించట్లేదు. మేబీ క్లోత్స్ కి ఇది బాగా పనిచేస్తుందేమో, కానీ తేములో చూస్తే క్లోత్స్ కి వుడ్ కి ఇట్లా చాలా యూజెస్ అయితే చూపించాడు. మనకు అవన్నీ అవసరం లేదు, నా జర్కిన్ మంచిగా అయిపోతే చాలు. సో టెస్ట్ చేసి చూద్దాము.
చూపిస్తాను మీకు కూడా, ఓకేనా? ఇప్పుడు చూపిస్తున్న ప్రోడక్ట్ అయితే హన్విగాడు నడుస్తుంది, అన్ని పీకుతుంది, అన్ని ఓపెన్ చేసేసి లోపల ఉన్నవన్నీ లాగేస్తుంది అనమాట. సో నేను ఇవి ఆర్డర్ చేశాను, మా ఫ్రెండ్ రికమెండ్ చేసింది అనమాట. తను కూడా ఇవే యూజ్ చేస్తుందంట, క్వాలిటీ చాలా బాగుంది, సో తీసుకో అని అంటే తీసుకున్నాను. 10 పీసెస్. ఇవేంటి అంటే చిన్నపిల్లలు డోర్స్ ఇలా ఓపెన్ చేసేసి అందులో ఏలు పెట్టేసుకుని వాళ్ళే నొక్కేసుకుని ఇట్లా చేస్తుంటారు కదా, సో అదంతా జరగకుండా డోర్కి లాక్ అనమాట. ఈజీ టు ఇన్స్టాల్. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. దీనికి అటు ఇటు 2-in-1 టేప్ ఉంటుంది కదా, అట్లాంటిది ఉంటుంది. సో మనం ఇన్స్టలేషన్కి అది పెద్దగా కష్టపడక్కర్లేదు. ఆ టేప్ స్టిక్కర్ లాగేసి అంటించేయటమే. ఇదిగో ఇట్లా ఇది పీకేసి మనం డోర్కి కానీ ఫ్రిడ్జ్కి కానీ ఎక్కడైతే డోర్స్ ఇట్లాంటి డోర్స్ ఉంటాయి కదా, సో మీకు కనిపించట్లేదా? ఓకే, డోర్స్ ఉంటాయి కదా కబోర్డ్స్ అవంతా, సో వాటికి మనం ఇవి పెట్టేస్తే వాళ్ళకంత ఈజీగా ఓపెన్ చేయడానికి వీలుండదు అనమాట. ఖచ్చితంగా ఇంట్లో టోడ్లర్స్ ఎవరైతే ఇట్లా చిన్నపిల్లలు ఉన్నారో ఖచ్చితంగా ఇవైతే ఆర్డర్ చేసుకోండి. నిజంగా చెప్తున్నాను, ద బెస్ట్ లైఫ్ సేవియర్ ప్రొడక్ట్. వీటి కాస్ట్ కూడా నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, చెక్అవుట్ చేయండి. దీన్ని నేను ఎలా ఇన్స్టాల్ చేస్తాను అనేది కూడా చూపిస్తాను. ఈ ప్రొడక్ట్ చాలా చాలా యూస్ఫుల్. పిల్లల కోసమే కాదు, మన కోసం కూడా. ఎప్పుడు పిల్లల కోసమే జాగ్రత్తలు తీసుకోకూడదు, అప్పుడప్పుడు మనం కూడా మన కోసం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నమాట. మనం కంగారులో అటు ఇటు తిరిగేస్తాం చూడండి, టేబుల్స్ ఉంటాయా, వాటి ఎడ్జెస్ చాలా షార్ప్ గా ఉంటాయి, టక్కున తగిలేస్తుంది, అసలు చెప్పుకోలేని విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి చూడడానికి కనబడట్లేదు, ఇన్విజిబుల్ గా ఉన్నాయి, కాకపోతే చాలా సీరియస్ పెయిన్ కి మందనమాట. నా మాట విని ఇది కూడా కొనుక్కోండి. అండ్ ఇది కూడా ఇన్స్టలేషన్ ఈజీనే. ఇక్కడ కూడా టేప్స్ ఇచ్చాడు, మీకు కనిపిస్తుందా? టేప్స్ ఇచ్చాడు. సో అవి తీసేసి మనం ఎడ్జెస్, టేబుల్ ఎడ్జెస్ అవి ఉంటాయి కదా, అక్కడ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంట్లో పిల్లల సైజ్ టేబుల్స్ ఉంటే అక్కడ కూడా మనం పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు తెలియదు కదా, అంటే ఇలా వెళ్తే దెబ్బ తగులుతుంది, లేదంటే ఈ టేబుల్ గుచ్చుకుంటుంది, అట్లా ఏం తెలియదు కాబట్టి మనమే ప్రొటెక్షన్స్ అన్ని చూసుకోవాలి. వీటితో పాటు నేను ఇది కూడా ఆర్డర్ చేశానండి, ప్లగ్స్ లో వేలు పెట్టేస్తుంది అనమాట హన్వి. సో వాటికి కూడా నేను ఆర్డర్ చేశాను, కానీ వాడి దగ్గర ఆ ప్రోడక్ట్ అవైలబుల్గా లేదంట. సో నేను ఆర్డర్ చేసినా కూడా అది నాకు పంపించలేదు. అది వచ్చినప్పుడు నేను మళ్ళీ ఇండికేషన్ ఇస్తాను అని చెప్పి దాని మనీ అయితే రిటర్న్ చేసేసాడు. ప్రెసెంట్ అయితే నేను ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఇవే. మీకు ఇందులో ఏ ప్రోడక్ట్ యూస్ఫుల్ అనిపించింది అండ్ ఏ ప్రోడక్ట్ చాలా ఇంపార్టెంట్ ఇంట్లోకి అని అనిపించింది అది మెన్షన్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది అని అనుకుంటున్నాను. అండ్ నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను, బాగానే చూపించాను అని కూడా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ గెట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నవ్వుతూనే ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఉంటానండి మరి.